సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరు డిస్టిక్లో మనకి పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్. సో ఈ పోస్టులు చూసుకుంటే కనుక గుంటూరు జనరల్ హాస్పిటల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్లో ఈ జాబ్స్ అనేది ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో అప్లికేషన్ వచ్చేసి మనకి 21 డిసెంబర్ 2023 నుంచి 30 డిసెంబర్ సాయంత్రం 5 గంటల లోపు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే ఈ జాబ్స్కి అనేది మనం అప్లై చేసుకోవచ్చు. సో పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. పోస్టులు చూసుకుంటే కనుక ల్యాబ్ టెక్నీషియన్ 4 పోస్టులు ఉన్నాయి. సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో ఫిల్ చేయడం జరుగుతుంది. శాలరీ చూసుకుంటే కనుక 32,670 రూపాయలు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక అనస్థీషియా టెక్నీషియన్. సో ఇవి కూడా 2 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో శాలరీ చూసుకుంటే కనుక 32,660 రూపాయలు. సో నెక్స్ట్ బయోమెడికల్ టెక్నీషియన్, ఇది ఓన్లీ ఒక పోస్టే ఉంది, కాంట్రాక్ట్ పద్ధతిలో ఫిల్ చేస్తున్నారు. సో శాలరీ చూసుకుంటే కనుక సేమ్. సో ఇక్కడ డిఎస్సి అని ఇచ్చారు కదా, డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మాత్రమే ఈ పోస్ట్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక సిటీ స్కాన్ టెక్నీషియన్, ఇవి 2 పోస్టులు ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిక్లో. శాలరీ కూడా సేమ్ 32,670 రూపాయలు. నెక్స్ట్ ఈసీజీ టెక్నీషియన్, ఇది వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. సో శాలరీ చూసుకుంటే కనుక 34,580 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్, ఇవి 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇది చూసుకుంటే కనుక అవుట్సోర్సింగ్లో ఈ జాబ్స్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. సో శాలరీ చూసుకుంటే కనుక 18,500 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, సో ఇది వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే ఉంది, కాంట్రాక్ట్ పద్ధతిలో ఫిల్ చేస్తున్నారు. శాలరీ చూసుకుంటే కనుక 61,960 రూపాయల శాలరీ అనేది పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, ఇది వచ్చి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. సేమ్ శాలరీ చూసుకుంటే కనుక 34,580 రూపాయలు. సో నెక్స్ట్ 9th వన్ చూసుకుంటే కనుక న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్, ఇవి వచ్చేసి 2 పోస్టులు అనేవి ఉన్నాయి. సో శాలరీ చూసుకుంటే కనుక 61,960 రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక 10th వన్ రేడియోగ్రాఫర్, ఇవి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి, కాంట్రాక్ట్ పద్ధతిలో ఫిల్ చేస్తున్నారు. శాలరీ చూసుకుంటే కనుక 35,580 రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 11th వన్ చూసుకుంటే కనుక రేడియోథెరపీ టెక్నీషియన్, వచ్చేసి మొత్తం 6 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. శాలరీ చూసుకుంటే 32,670 రూపాయలు పర్ మంత్ శాలరీ. నెక్స్ట్ ఈఎంటీ టెక్నీషియన్, ఇది వచ్చేసి ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఉంది, శాలరీ 37,660 రూపాయలు. నెక్స్ట్ 13th వన్ చూసుకునే కనుక ఆఫీస్ సబార్డినేట్ లేదా అటెండర్స్, ఇవి వచ్చేసి మొత్తం 7 పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి అవుట్సోర్సింగ్లో ఈ జాబ్స్ ఫిల్ చేస్తున్నారు. శాలరీ పర్ మంత్ 15,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 14th వన్ చూసుకుంటే కనుక జనరల్ డ్యూటీ అటెండర్స్, ఇవే హైయెస్ట్ పోస్టులు అనమాట, మొత్తం 31 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. ఇది వచ్చేసి అవుట్సోర్సింగ్లో ఫిల్ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి పర్ మంత్ 15,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 15th వన్ చూసుకుంటే స్టోర్ కీపర్, ఇది వచ్చేసి ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఉంది, ఇది కూడా అవుట్సోర్సింగ్లో ఫిల్ చేస్తున్నారు. శాలరీ పర్ మంత్ 15,000. నెక్స్ట్ చూసుకుంటే కనుక మౌల్ట్ టెక్నీషియన్, ఇది వచ్చేసి ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఉంది, శాలరీ 23,780 రూపాయలు. నెక్స్ట్ 7th వన్ చూసుకుంటే కనుక మౌల్ట్ టెక్నీషియన్ జూనియర్, ఇంతకుముందు చెప్పుకున్న మన సీనియర్, ఇది జూనియర్, ఇది ఒక పోస్టే ఉంది, కాంట్రాక్ట్ పద్ధతిలో ఫిల్ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 21,200 రూపాయలు. నెక్స్ట్ 18th వన్ చూసుకుంటే కనుక సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, ఇది కూడా ఓన్లీ ఒక పోస్టే ఉంది, కాంట్రాక్ట్ పద్ధతిలో శాలరీ 34,580 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. 19th వన్ పోస్ట్ చూసుకుంటే కనుక పర్సనల్ అసిస్టెంట్, ఇది కూడా ఓన్లీ ఒక పోస్టే ఉంది, ఇది కూడా అవుట్సోర్సింగ్లో ఫిల్ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 18,500 రూపాయలు. నెక్స్ట్ 21 పోస్ట్ చూసుకుంటే కనుక జూనియర్ అసిస్టెంట్ లేదా కంప్యూటర్ అసిస్టెంట్, ఇవి వచ్చేసి 4 పోస్టులు అనేవి ఉండడం జరిగింది, అవుట్సోర్సింగ్లో ఫిల్ చేస్తున్నారు. 18,500 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 21 పోస్ట్ చూసుకుంటే కనుక డిఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్, వచ్చేసి 3 పోస్టులు అనేవి ఉండడం జరిగింది, అవుట్సోర్సింగ్లో ఫిల్ చేస్తున్నారు. శాలరీ 18,500. నెక్స్ట్ 22వ పోస్ట్ చూసుకుంటే రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్, ఇది వచ్చేసి ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఉంది, అది కూడా అవుట్సోర్సింగ్లో ఫిల్ చేస్తున్నారు. శాలరీ 18,500 పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 23వ పోస్ట్ చూసుకుంటే అసిస్టెంట్ లైబ్రేరియన్,
ఇది వచ్చేసి ఓన్లీ ఒక పోస్ట్ ఉంది, అవుట్సోర్సింగ్లో ఫిల్ చేస్తున్నారు. 20,600 పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 24వ పోస్ట్ చూసుకుంటే కనుక హౌస్ కీపర్ లేదా వార్డెన్స్, ఇవి 2 పోస్టులు ఉన్నాయి, అవుట్సోర్సింగ్లో ఫిల్ చేస్తున్నారు. 18,500 పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ 25వ పోస్ట్ చూసుకుంటే కనుక క్లాస్ రూమ్ అటెండెంట్, ఇది ఓన్లీ ఒక పోస్టే ఉంది, అవుట్సోర్సింగ్లో ఫిల్ చేస్తున్నారు. 15,000 పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రైవర్ హెవీ వెహికల్, సో ఇది వచ్చేసి 4 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో అవుట్సోర్సింగ్లో ఫిల్ చేస్తున్నారు. 18,500 శాలరీ అనేది పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 27 డ్రైవర్ కమ్ కాన్వాయ్, సీఎం కాన్వాయ్ అనమాట. ఇది వచ్చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో ఫిల్ చేస్తున్నారు, ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. డ్రైవర్ కమ్ సీఎం కాన్వాయ్ అంటే సీఎం కాన్వాయ్లో మనకి అంబులెన్స్ డ్రైవర్ ఉంటుంది కదా, సో దాంట్లో వర్క్ చేయడానికి లేదా రిమైనింగ్ ఏదైనా వెహికల్ ఇస్తే కూడా దాంట్లో వర్క్ చేయడానికి, అంటే మనం సీఎంతో పాటే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో శాలరీ వచ్చేసి 23,780 రూపాయలు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 28వ పోస్ట్ చూసుకున్నాక ఆయాస్, ఇది వచ్చేసి ఓన్లీ ఒక పోస్టే ఉంది, 15,000 పర్ మంత్ శాలరీ. నెక్స్ట్ 29 ల్యాబ్ అటెండెంట్, ఒక పోస్టే ఉంది, అవుట్సోర్సింగ్ 15,000 శాలరీ. నెక్స్ట్ 31 పోస్ట్ చూసుకుంటే లైబ్రరీ అటెండెంట్స్, ఓన్లీ ఒక పోస్టే ఉంది, అవుట్సోర్సింగ్ 15,000 శాలరీ. నెక్స్ట్ 31 చూసుకున్నాక ఓటీ అసిస్టెంట్, ఇవి వచ్చేసి 4 పోస్టులు అనేవి ఉండడం జరిగింది, అవుట్సోర్సింగ్లో ఫిల్ చేస్తున్నారు. పర్ మంత్ శాలరీ 15,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూసుకున్నాక ప్లంబర్, ఇది వచ్చేసి ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఉంది, అవుట్సోర్సింగ్ 15,000 పర్ మంత్ శాలరీ. సో టోటల్గా మనకి 94 పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇది పోస్టుల యొక్క వివరాలు. సో ఇన్ డీటెయిల్ మనం క్వాలిఫికేషన్ అలా చూసుకుంటే కనుక కొద్దిగా మనం షెడ్యూల్ చూసుకుందాం. సో నోటిఫికేషన్ మనకు వచ్చేసి 21 డిసెంబర్ 2023 రావడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 30 డిసెంబర్ 2023 బిఫోర్ 5 గంటల లోపు మన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిజికల్గా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇంతకు మనం చెప్పుకున్నాం కదా ఆ అడ్రస్కి. నెక్స్ట్ ఇవి వచ్చేసి క్వాలిఫికేషన్స్ అన్నమాట. డ్రైవర్ హెవీ వెహికల్, సో 10th క్లాస్ అనేది పాస్ అవ్వాలి, అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 5 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా వీళ్ళు ఉండాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేటివ్ చూసుకుంటే కనుక ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండర్కి వచ్చేసి మినిమం 10th క్లాస్ అనేది పాస్ అవ్వాలి. నెక్స్ట్ అనెస్థీషియా టెక్నీషియన్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు డిప్లొమా అనెస్థీషియా అనేది పాస్ అవ్వాలి, అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ బయోమెడికల్ టెక్నీషియన్ చూస్తే ఖచ్చితంగా బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది చదవాల్సి ఉంటుంది, అది కూడా రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ సిటీ టెక్నీషియన్. సో ఖచ్చితంగా డిఎంఐటి కోర్స్ అనేది పాస్ అవ్వాలి, ఏపీ పారామెడికల్ బోర్డులో ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. ఈసీజీ టెక్నీషియన్ సో సేమ్ డిప్లొమా ఈసీజీ అనేది పాస్ అవ్వాలి, ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ చూసుకుంటే కనుక డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చదివిన వాళ్ళు, అదే ఇంటర్మీడియట్ వొకేషనల్ చదివిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా పారామెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, సో ఖచ్చితంగా వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫిజిక్స్ ఇన్ రేడియాలజీలో చదవాలి, అలాగే బార్ ఏదైతే ఆటోనామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ బీటెక్ అనేది పాస్ అవ్వాలి, అలాగే ఎంసీఏ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, పీజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, అది కూడా గవర్నమెంట్ లేదా ప్రైవేట్ సెక్టార్స్లో. న్యూక్లియర్ మెడిసిన్, సో ఎంఎస్సీ డిగ్రీ ఫిజిక్స్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎవరైతే చదివాలో వారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రేడియోథెరపీ టెక్నీషియన్, సో ఖచ్చితంగా డిప్లొమా రేడియోథెరపీ టెక్నీషియన్ అనేది పాస్ అవ్వాలి, లేదా బీఎస్సీ రేడియోథెరపీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, బీఈ బీటెక్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎంసీఏ పీజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో రేడియోగ్రాఫర్,
సో ఖచ్చితంగా సిఆర్ఏ, డిఆర్జిఏ లేదా డిఎంఎల్టీ డిప్లొమా చేసిన వాళ్ళు అలాగే సిఆర్ఏ చేసిన వాళ్ళు కూడా ఈ రేడియోగ్రాఫర్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ఎలక్ట్రీషియన్, సో ఖచ్చితంగా డిప్లొమా ఎలక్ట్రికల్ లేదా ఐటీ ఎలక్ట్రీషియన్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్, సో ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అనేది పాస్ అవ్వాలి. పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ పీజీడీసీఏ కోర్స్ అనేది చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్, వీళ్ళు వచ్చేసి 10th క్లాస్ అనేది పాస్ అవ్వాలి. ఓటీ అసిస్టెంట్, సో ఖచ్చితంగా డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అది పాస్ అవ్వాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ ప్లంబర్, 10th క్లాస్ అలాగే ఐటీఐ చేసిన వాళ్ళు, వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ ప్లంబర్ పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టోర్ కీపర్ వచ్చేసి 10th క్లాస్ అనేది పాస్ అవ్వాలి. నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండర్స్, సో ఖచ్చితంగా వీళ్ళు 10th క్లాస్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డ్రైవర్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అవ్వాలి, అలాగే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో డ్రైవర్, కాన్వాయ్, సీఎం కాన్వాయ్ అని ఇంతమంది చెప్పుకున్నాం కదా వాళ్ళనమాట. 10th అలాగే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్స్ ఉండాలి, అలాగే 5 years ఎక్స్పీరియన్స్ విత్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఎవరి దగ్గర అయితే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ లేదో వాళ్ళు మనకి హైదరాబాద్లో వచ్చేసి కోటిలో జాయింట్ అంబులెన్స్ సర్వీస్ అనే ఒకటి క్లాస్ పెడతారు అన్నమాట. 2 days కండక్ట్ చేస్తారు క్లాసు. ఆ 2 days క్లాస్కి మనం అటెండ్ అయితే మనకు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 1600 ఛార్జ్ చేస్తారు. సో ఇది. నెక్స్ట్ ఈఎంటీ టెక్నీషియన్, సీఎం కాన్వాయ్లో మనకి అంబులెన్స్ కనిపిస్తుంది కదా, సో దాంట్లో వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది ఈఎంటీ టెక్నీషియన్. సో ఖచ్చితంగా వీళ్ళు బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి, పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. మౌల్డ్ టెక్నీషియన్, సో ఖచ్చితంగా 10th క్లాస్ అనేది పాస్ అవ్వాలి, అలాగే డెంటల్ ఆర్ మౌల్డ్ టెక్నీషియన్లో 6 months ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో జూనియర్కి వచ్చేసి 7th క్లాస్ అనేది పాస్ అవ్వాలి, అలాగే డెంటల్ లేదా మౌల్డ్ టెక్నీషియన్గా 6 months ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్, మినిమం డిగ్రీ అనేది పాస్ అవ్వాలి. పీజీడీసీఏ కోర్స్ చేసిన వాళ్ళు ఈ క్లర్క్, రిసెప్షన్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. డాటా ఎంట్రీ ఆపరేటర్, సో వీళ్ళు వచ్చేసి డిగ్రీ అనేది పాస్ అవ్వాలి. పీజీడీసీఏ కోర్స్ చదివిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్, సో మినిమం డిగ్రీ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే జూనియర్ అసిస్టెంట్ కూడా డిగ్రీ విత్ పీజీడీసీఏ ఎవరైతే చదివారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఈఓ కంప్యూటర్ ఆపరేటర్, సో దీనికి కూడా సేమ్ గ్రాడ్యుయేట్ అనేది పాస్ అవ్వాలి. పీజీడీసీఏ కోర్స్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ లైబ్రేరియన్, సో ఖచ్చితంగా వీళ్ళు ఇంటర్మీడియట్ విత్ CLISC అంటే సర్టిఫైడ్ లైబ్రరీ సైన్స్ కోర్స్ అనేది వీళ్ళు చేసి ఉండాలి. నెక్స్ట్ హౌస్ కీపింగ్ వచ్చేసి మినిమం 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఫర్ రీజనల్ కాలేజ్ NCERT, సో మెడికల్ సబ్జెక్ట్ బ్యాచిలర్ డిగ్రీ రికగ్నైజ్డ్. హౌస్ కీపర్స్ వార్డెన్కి NCERT ఆర్ NCTE రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో వీళ్ళు మెడికల్ సబ్జెక్ట్ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని ఇచ్చారు హౌస్ కీపర్ వార్డెన్కి. గ్రేట్. నెక్స్ట్ అటెండర్స్ ఆఫీస్ సబార్డినేట్, సో వీళ్ళు 10th క్లాస్ అనేది పాస్ అవ్వాలి. ఆయా వచ్చేసి మస్ట్ బి రీడ్ తెలుగు ఆర్ హిందీ అండ్ ఇంగ్లీష్, సో జస్ట్ ఆయాలకు వచ్చేసి జస్ట్ తెలుగు, ఉర్దూ, హిందీ ఆర్ ఇంగ్లీష్, సో ఏదైనా లాంగ్వేజ్ వీళ్ళకు మాట్లాడడం రావాలి, అలాగే రాయడం కూడా వచ్చి ఉండాలి. సో వాళ్ళు ఈ ఆయా పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్స్, సో ఖచ్చితంగా వీళ్ళు కోర్స్ అనేది చేయాలి. ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ అని ఉంటుంది, అది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లైబ్రరీ అటెండెన్స్, సో 10th క్లాస్ అనేది మినిమం పాస్ అవ్వాలి. నెక్స్ట్ క్లాస్ రూమ్ అటెండెంట్, సో ఖచ్చితంగా వీళ్ళు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, సో ఏదైనా ఒక భాషలో మాట్లాడాలి, అలాగే రాయడం వచ్చిన వాళ్ళు ఈ క్లాస్ రూమ్ అటెండెన్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డీటెయిల్ చూసుకుంటే కనుక ఏజ్ వచ్చేసి 42 వరకు ఉంది, అలాగే SC/ST వాళ్ళకి 5 years ఉంటుంది, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 3 years ఉంటుంది, అలాగే డిఫరెంట్ పర్సన్కి వచ్చేసి 10 years అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 52 సంవత్సరాలు అనేది దాటొద్దు, ఇంక్లూడ్ రిజర్వేషన్ కలుపుకుంటే.
సో ఫీజు చూసుకుంటే కనుక ఎవరైతే బీసీ ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 300 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు కట్టాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూ ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫీజుకి ఎగ్జామ్షన్ అనమాట, వాళ్ళకి ఎలాంటి ఫీజు అనేది ఉండదు.